ప్రపంచంలో కోట్ల మంది ఆరాధించే క్రీడ ఫుట్బాల్. మరికొన్ని నెలల్లో అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లో ఫిఫా ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. కానీ ఈసారి మైదానంలో గోల్స్ కంటే ముందే రాజకీయ సెగలు రాజుకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు, వివాదాస్పద చర్యలు ఈ మెగా టోర్నీని నీడలా వెంటాడుతున్నాయి. అమెరికా ఆతిథ్యంపై ప్రపంచ దేశాలు పెదవి విరుస్తున్నాయి. అసలు వరల్డ్ కప్ చుట్టూ జరుగుతున్న ఈ రాజకీయ రచ్చేంటి? దీనిపై సాక్షి స్పెషల్ రిపోర్ట్. ప్రపంచ కప్ ఫుట్బాల్ అంటే అదొక పండుగ, అదొక భావోద్వేగం. కానీ 2026 వరల్డ్ కప్ కు ముందు దృశ్యం వేరేలా కనిపిస్తోంది. ఈ టోర్నీకి ట్రంప్ మార్క్ రాజకీయాలు పెద్ద తలనొప్పిగా మారాయి. ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినో ట్రంప్ కు ఏకంగా శాంతి బహుమతి ఇచ్చి గౌరవించడంపై ఇప్పుడు క్రీడాలోకల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఒకవైపు శాంతి అంటూనే మరోవైపు ట్రంప్ అనుసరిస్తున్న దూకుడు చర్యలే ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. డెన్మార్క్ భూభాగమైన గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకోవాలన్న ట్రంప్ డిమాండ్ అంతర్జాతీయంగా విమర్శలకు దారితీసింది. ఇరాన్, హైతీ వంటి దేశాల నుంచి వచ్చే అభిమానులకు వీసాలు దొరకడం గగనంగా మారింది. పైగా వచ్చే పర్యాటకుల సోషల్ మీడియా అకౌంట్లను కూడా నిఘా నీడలో ఉంచడం పట్ల విదేశీయులు మండిపడుతున్నారు. సామాన్యులకు అందనంత ఎత్తులో టికెట్ల ధరలు ఉన్నాయి. కొన్ని టికెట్లు $1,000లకు అమ్ముడవుతుండటంతో మధ్యతరగతి ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరప్ దేశాల్లో బాయ్కాట్ వరల్డ్ కప్ నినాదం బలంగా వినిపిస్తోంది. నెదర్లాండ్స్ లో ఇప్పటికీ 1.4 లక్షల మంది సంతకాలతో ఒక పిటిషన్ దాఖలైంది. అటు జర్మనీ, బ్రిటన్ పార్లమెంటు సభ్యులు సైతం ట్రంప్ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నారు. మానవ హక్కులను కాలరాస్తున్న దేశంలో వరల్డ్ కప్ నిర్వహించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అమెరికాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఫుట్బాల్ అభిమానులకు ఏమాత్రం క్షేమకరం కాదని, వీసా ఇబ్బందులు, నిఘా నీడలో మ్యాచ్లు చూడటం కంటే ఇంట్లోనే టీవీలో చూడటం మిన్నా అని మార్క్ పీట్, మాజీ ఫిఫా గవర్నెన్స్ కమిటీ సభ్యుడు అన్నారు. గతంలో రష్యా, ఖతార్ దేశాల్లో వరల్డ్ కప్ జరిగినప్పుడు కూడా ఇలాంటి వివాదాలు వచ్చాయి. కానీ ఈసారి అగ్రరాజ్యం అమెరికాపై వస్తున్న విమర్శలు ఫిఫా ప్రతిష్టను మసకబార్చుతున్నాయి. మరి ట్రంప్ తన తీరు మార్చుకుంటారా, లేక ఈ వివాదాల మధ్య ఫుట్బాల్ సమరం సాగుతుందా అనేది వేచి చూడాలి.